జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు, మన బాధను చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం. అలాంటి సమయంలో చుట్టూ పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నా, ఒక్కసారిగా మీ చెవిలో ఏదో విచిత్రమైన శబ్దం వినిపించిన అనుభవం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆ శబ్దం విన్న వెంటనే ఒళ్ళు గగ్గురు పొడిచినట్లు అనిపించి, ఇక్కడ ఎవ్వరూ లేరు, మరి నాకు ఈ శబ్దం ఎలా వినిపించింది అని ఆశ్చర్యపోయారా? చాలామంది అలాంటి సమయంలో బహుశా ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా అనిపిస్తుందేమో అని అనుకుంటారు. ఇంకొందరు భయపడిపోతారు. మరికొందరు ఏదైనా చెడు జరగబోతుందేమో అని ఆందోళన చెందుతారు. కానీ మన పురాతన గ్రంథాల ప్రకారం ప్రతి శబ్దం కేవలం భ్రమ అని చెప్పలేము. కొన్ని సందర్భాల్లో అలాంటి అనుభవాలు మన జీవితంలో మార్పు రాబోతుందనే సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా మనం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు మనసుకు ధైర్యం ఇవ్వడానికి ప్రకృతి కొన్ని సంకేతాలను మనకు వినిపిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ భాగంలో అలాంటి 7 శబ్దాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒక శబ్దమైన మీకు ఎప్పుడైనా వినిపించి ఉంటే అది మీ జీవితంలో మంచి మార్పుకు సూచనగా భావించవచ్చు. దేవుడు శబ్దం ద్వారానే ఎందుకు సంకేతం ఇస్తానని అంటారు. మనిషి జీవితంలో కొన్ని కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఆ సమయంలో ప్రార్థన చేయాలన్నా మాటలు రావు. కళ్ళల్లో నీళ్లు మాత్రమే ఉంటాయి. అలాంటి సమయంలో మనసు గందరగోళంగా ఉంటుంది. ఏ దారి కనిపించదు. అప్పులు, సమస్యలు, ఒంటరితనం, భవిష్యత్తుపై భయం, ఇవే ఆలోచనలు మనసును నింపేస్తాయి. అప్పుడు మనసుకు ధైర్యం ఇచ్చేది కొన్నిసార్లు ఒక చిన్న శబ్దం కూడా కావచ్చు. అలాంటి శబ్దం వినగానే మనసులో ఉన్న భారం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎవరైనా మనతో ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటి అనుభూతి కలిగించే మొదటి శబ్దం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆలయ గంట శబ్దం. మీరు దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నప్పుడు లేదా బాధతో ఏడుస్తున్నప్పుడు దగ్గరలో ఆలయం లేకపోయినా ఒక్కసారిగా గంట మోగినట్లుగా శబ్దం వినిపిస్తే దాన్ని చాలామంది మంచి సంకేతంగా భావిస్తారు. ఇది ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నెమ్మదిగా తగ్గబోతున్నాయని, మీ ప్రార్థన ఫలించే సమయం దగ్గర పడిందని సూచనగా పెద్దలు చెబుతారు. అలాంటి శబ్దం వినిపిస్తే భయపడకుండా ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి స్మరించండి. మనసులో ఆశను నిలబెట్టుకోండి. రెండవది, ఎవరూ లేకపోయినా మీ పేరును పిలిచినట్లు అనిపించడం. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా నిద్రలో నుంచి మెలకువ వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఎవరైనా చాలా ప్రేమగా మీ పేరును పిలిచినట్లు స్పష్టంగా వినిపించి, వెంటనే చుట్టూ చూసినా అక్కడ ఎవ్వరూ లేకపోతే దీనిని కొందరు దైవ సంకేతంగా భావిస్తారు. పెద్దల నమ్మకం ప్రకారం నీవు ఒంటరివి కాదు, నీకు దైవం తోడుగా ఉంది అనే ధైర్యాన్ని ఇచ్చే అనుభూతిగా దీన్ని చూస్తారు. అలాంటి అనుభవం వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి స్మరించండి. మూడవది, తెల్లవారుజామున గజ్జల శబ్దం వినిపించడం. ఉదయం చాలా త్వరగా చుట్టూ పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో చాలా మెల్లగా గజ్జలు మోగినట్లు శబ్దం వినిపిస్తే దీనిని కూడా చాలామంది శుభసూచకంగా భావిస్తారు. ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సమయం దగ్గర పడిందని, అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్ముతారు. ఎంతకాలంగా సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశం దగ్గర పడిందనే ఆశను ఈ శబ్దం కలిగిస్తుందని చెబుతారు. నాలుగవది, పాలు పొంగే శబ్దం. వంటగదిలో పాలు వేడి చేస్తుండగా మీ దృష్టి మరోవైపు ఉండి పాలు పొంగి పాత్ర అంచు దాటి కిందికి రావటం వల్ల వచ్చే శబ్దం మనందరికీ తెలిసిందే. చాలామంది దీన్ని అపశకునంగా భావిస్తారు. కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇది ఇంట్లో శుభం, అభివృద్ధి, ఐశ్వర్యం పెరగబోతున్నాయనే సూచనగా కూడా చెబుతారు. ఎలా పాలు పాత్రను దాటి బయటకు వస్తాయో అలాగే జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగి మంచి అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఐదవది, సాయంత్రం వేణువు శబ్దం వినిపించడం. సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు లేదా ఒంటరిగా ఆలోచనల్లో ఉన్న సమయంలో చాలా దూరం నుంచి వేణువు మధురంగా వినిపించినట్లు అనిపిస్తే అది మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఆ క్షణంలో మనసులో ఉన్న భయం, ఆందోళన కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. పెద్దలు దీనిని మంచి మార్గం వైపు నడిపించే సంకేతంగా భావిస్తారు. త్వరలో మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుందని, గందరగోళం తగ్గి స్పష్టత వస్తుందని నమ్ముతారు. ఆరవది, తెల్లవారుజామున శంఖం శబ్దం వినిపించడం. ఉదయం సూర్యోదయం సమయానికి చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దగ్గరలో ఆలయం లేకపోయినా చాలా దూరం నుంచి శంఖం ఊదినట్లు శబ్దం వినిపిస్తే దీనిని కూడా చాలామంది శుభసూచకంగా భావిస్తారు. పురాతన సాంప్రదాయాల ప్రకారం శంఖధ్వని చెడు ఆలోచనలను, ప్రతికూల వాతావరణాన్ని తొలగించి ఇంట్లో ప్రశాంతతను తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ శబ్దం వినిపించడం వల్ల మంచి రోజులు ప్రారంభం కానున్నాయని
జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయని కొందరు విశ్వసిస్తారు. ఏడవది, నాణేలు పడినట్లు శబ్దం వినిపించడం. మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు లేదా రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నాణేలు నేలపై పడినట్లు లేదా చిల్లర ఒకదానికొకటి తగిలినట్లు శబ్దం వినిపించవచ్చు. వెంటనే చూసినా అక్కడ ఎలాంటి నాణాలు కనిపించకపోవచ్చు. ఇలాంటి అనుభవాన్ని కూడా కొందరు మంచి సంకేతంగా భావిస్తారు. ఇది ఆర్థిక ఇబ్బందులు తగ్గి కొత్త అవకాశాలు రావచ్చనే ఆశను కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా నమ్ముతారు. ఇలాంటి అనుభవం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ శబ్దాల్లో ఏదైనా మీకు వినిపించినట్లయితే భయపడకుండా ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండండి. కళ్ళను మూసుకొని లోతుగా శ్వాస తీసుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో స్మరించండి. నాకు ధైర్యాన్నివ్వు, సరైన దారి చూపించు, నా జీవితంలో మంచి జరగాలని ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. కృతజ్ఞతతో ఉండండి. మనసులో ఆశను నిలబెట్టుకోండి. జీవితంలో కొన్ని అనుభవాలకు శాస్త్రీయ కారణాలు ఉండొచ్చు. మరికొన్ని మన మనసు కలిగించే భావాల వల్ల కూడా రావచ్చు. అయితే అలాంటి అనుభవాలు మీలో ధైర్యం, ఆశ, సానుకూల ఆలోచనలు పెంచితే వాటిని మంచి భావంతో స్వీకరించడం తప్పు కాదు. ఎలాంటి కష్టం వచ్చినా అది శాశ్వతం కాదు. ఓర్పు, నమ్మకం, మంచి ఆలోచన, కష్టపడి చేసే ప్రయత్నం ఇవే మనిషిని ముందుకు నడిపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని దైవంపై విశ్వాసంతో, తనపై నమ్మకంతో ముందుకు సాగితే మంచి రోజులు తప్పకుండా వస్తాయి.